ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి. రాజకీయ పార్టీల నాయకులు ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకునే దిశగానే పనులు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని పక్కన పడేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించిన తొలి రోజుల్లో ఈ రెడ్ బుక్ని ఆయన పరిచయం చేశారు. ఈ రెడ్ బుక్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని వేధించే అధికారులు, అప్పటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు రాస్తున్నాను. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని ఆయన ప్రకటించారు. ఆ మేరకు ఆయన చాలా పేర్లు రాసినట్టున్నారు. ఆ రాసిన పేర్ల మీద ఇప్పుడు చర్యలు జరుగుతున్నాయి. చాలామంది అధికారులు అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు. చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. ఇది రెడ్ బుక్ పద్ధతి ప్రస్తుతం నడుస్తుంది. చాలా దురదృష్టకరం ఇట్లాంటి పరిస్థితి రావడం, రాజకీయాలు ఇలా దిగజారిపోవడం. అంశాల వారి విరోధం అయితే లేదు, కేవలం పార్టీల్లో రాజకీయ కక్షలు పెరిగిపోయి ఇలా వేధింపులు మొదలయ్యాయి. ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ని ప్రారంభించారు. డిజిటల్ మొబైల్ అప్లికేషన్ యాప్ని ఒకదాన్ని ఆయన తయారు చేయించి కార్యకర్తలందరికీ కూడా ఓపెన్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఏ అధికారులు తమను వేధిస్తున్నారు, ఏ అంశం మీద వేధిస్తున్నారు, దానికి సంబంధించిన ఫోటోలు కానీ, వీడియోలు కానీ, డాక్యుమెంట్లు కానీ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా అప్లోడ్ చేసేస్తే తమ పేర్లు, తమ మొబైల్ నెంబర్తో పాటు ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తే తాము అధికారంలోకి వచ్చాక ఈ డిజిటల్ బుక్ని ఓపెన్ చేస్తాం, దాని ప్రకారం అధికారులపైన, నాయకులపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అది తన కార్యకర్తలకు ఒక భరోసాగా పనికొస్తే పనికొందు రావచ్చేమో, కానీ ఈ పూర్తిగా ప్రతీకార రాజకీయం. ఆ పార్టీ అలా చేస్తుంది కాబట్టి మా పార్టీ కూడా అలాగే చేస్తుంది అని చెప్పడం, అంతకుమించి ఇందులో నాకైతే రాజకీయం కనిపించట్లేదు. అసలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఉందా అంటే లేదనే చెప్పొచ్చు. రాజకీయం లేదు. ఆంధ్రప్రదేశ్ చిత్రపటం నుంచి రాజకీయం ఎప్పుడో పారిపోయింది. ఇప్పుడు నడుస్తున్నది అరాజకీయం, ప్రతీకారం. ఈ పార్టీ నాయకులపై ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ నాయకులపై ఈ పార్టీ నాయకులు. ఏ పార్టీ అధికారంలో ఉంటే దాని ప్రత్యర్థి పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన ప్రతీకారం తీర్చుకోవడం అనేది కనిపిస్తుంది తప్ప రాజకీయం అయితే కనిపించట్లేదు. రాజకీయం అంటే ఎలా అంటే, చంద్రబాబు నాయుడు గారు పీపీపీ విధానాన్ని తీసుకొచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని వ్యతిరేకించడం, అది రాజకీయం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా భూములు రైతుల నుంచి తీసుకుని పారిశ్రామికవేత్తలకు ఇస్తూ ఉంటే దాన్ని వ్యతిరేకించడం, ఇది రాజకీయం. అలాగే జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ విద్య ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు దాన్ని వ్యతిరేకించడం, అది రాజకీయం. అట్లా పాలసీల మీద వ్యతిరేకత తెలపడం, పాలసీల మీద మాట్లాడుకోవడం అనేది రాజకీయం. కానీ ఆంధ్రప్రదేశ్లో అది చాలా తక్కువగా కనిపిస్తుంది. పాలసీల మీద రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుకోవడం చాలా తక్కువగా కనిపిస్తుంది. వ్యక్తిగత దూషణలు, వాడు, వీడు, అరే, ఒరే, సన్నాసి, ఇంతే, ఇట్లాంటి పదాలే చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి రాజకీయ నాయకుల నోట్లో నుంచి. ఇది మంచిది కాదు.
రాజకీయాలు ఇలా దిగజారిపోవడం. పక్కన తమిళనాడులో కూడా జయలలిత, కరుణానిధి ఉన్నప్పుడు ఇంచుమించుగా ఇట్లాంటి రాజకీయాలే నడిచినాయి. జయలలితను కరుణానిధి ఎమ్మెల్యేలు చీరలాగడం, అసెంబ్లీలో అరెస్ట్ చేయడం, అలాగే జయలలిత ముఖ్యమంత్రి అయ్యాక కరుణానిధిని అరెస్ట్ చేయడం, ఇవన్నీ చూసాం. చాలా అసహ్యం వేసింది. రాజకీయాలు మరీ ఇంత దిగజారిపోయాయి ఏంటి అనిపించింది. అంతకు మించి అరాచకం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. చట్టసభల్లో కూడా బూతులే మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు, ఇది సమర్థనీయం కాదు. పార్టీల నాయకులు ఆలోచించుకోవాలి. నువ్వు రెడ్ బుక్ పాలన తెచ్చినా, డిజిటల్ బుక్ పాలన తెచ్చినా అది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి తప్ప నీ పగలు ప్రతీకారాలకి చోటు ఉండకూడదు. ఇప్పుడైతే రెడ్ బుక్ పాలన నడుస్తుంది. తర్వాత 3 ఏళ్ల తర్వాత డిజిటల్ బుక్ పాలన వస్తుంది. ఇవి ఏవి మంచివి కాదు. ఈ రెండూ మంచివి కాదు. ఈ రెండిటి వల్ల రాష్ట్రానికి మేలు జరిగితే మంచిది. ఈ రెండిటి వల్ల రాష్ట్రం అభివృద్ధి దశలో పయనిస్తే మంచిది. ఈ రెండిటి వల్ల ప్రజలకు ఏమైనా మేలు జరిగితే అది మంచిది. అంతే తప్ప పార్టీలు, నాయకులు అరెస్టులు చేయించుకోవడాలు, కేసులు పెట్టించుకోవడాలు, జైళ్ళకి వెళ్ళడాలు మంచిది కాదు అనేది నా అభిప్రాయం.